ఏంటి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి బాగుంది ఇక్కడ? ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, ఓన్లీ ఓటు ఒకటి వేయాలి. అంతేనా? అంతే. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఎవరికి ఈ నియోజకవర్గంలో ఎవరూ లేరండి. వాళ్ళు వరంగల్ రోడ్డు తిరుగుతున్నారు పాపం, ఎప్పుడు 20 సంవత్సరాలు తిరుగుతున్నారు. అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాం. ఇవాళ 2009లో ఎప్పుడు మేము కుర్రలు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, మాకేటో తెలియదు. ఆ జెండా ఓట్లు గిరగిర మీద తిరిగేసాం. ఆవిడ ఏదో 30 ఓట్లు మెజార్టీ ఏదో నెక్కింది. ఆ తర్వాత మరి ఎప్పుడు కాపలేదు ఆవిడ. ఈ ఎంపీకి ఏదో 15 రోజుల ముందు సెకండ్ ఇచ్చింది, ఎంపీ అయిపోయింది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇక్కడికి వచ్చేది ఓట్లు వేస్తారండి. ఓ 15 సంవత్సరాలు కాపాడకన్నా పోయి మరి ఇప్పుడు వచ్చేది లోకల్ అంటున్నా. ఆవిడ లోకల్ ఎక్కడండి, ఆవిడ కాకినాడ. ఆతో ఏదో మా ఊరు పేరు తెలియదు నాకు. ఆవిడ కాకినాడ. ఇక్కడ లోకల్ ఎవరు లేరు, వరంగారు ఒకరు అన్నారు. ఇక్కడ ఎవరు లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. పక్కాగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటే లేకపోతే గుండె గించుకుని తిరుగుతాను, పక్క గించుకుని పక్కాగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అంటే మేము విలేజ్ తిరుగుతాం, వ్యాపారం చేస్తాం, మేము పచ్చడి వ్యాపారం. పక్కాగా నెక్కుతాడు, అందులో ఏ డౌట్ లేదు. మెజారిటీ వద్దంటావు? నా అంచనా ప్రకారంగా 80,000 90,000 మెజారిటీ కంపల్సరీ నెక్కుతాడు. లచ్చ అంటే కదా మాకు, ఓన్లీ పవన్ కళ్యాణ్ నెక్కాలి. గెలిస్తే మంచి చేస్తాడా, మనిషి వ్యక్తేనా? మరి ఎంత చేయడండి, అలా కాదు. ఎవరు రూపాయలు తీసి ఎవరు కూర్చు పెడతాడని పేదలకి. నీ జైలు చూన్నా నాకు 100 రూపాయలు ఇస్తారు అడిగితేనే. అతను కూర్చు పెడుతున్నాడు, కష్టపడిన డబ్బులు కూర్చు పెడుతున్నాడండి, జనాన్ని పెడుతున్నాడండి. అలాంటి వ్యక్తి ఎవరికి దొరకడండి అంత బేగా. దొరుకుతాడా? దూరం అంటే ఎక్కడ పడిపోవడానికి లేక తినేకి వెళ్తాడు అనుకో, 1000 రూపాయలు ఎవడైనా ఇస్తాడా? పవన్ కళ్యాణ్ ఇస్తాడు. ఒరే బాబు బాగా చేయించుకోరా బాబు అని జేబులో 1000 రూపాయలు తీసి ఎంత ఇస్తున్నాడో ఎత్తలేదా జనానికి? పక్కాగానే పక్కాగా నెగ్గుతాడు. 5 సంవత్సరాలు అవుతుందండి, అభివృద్ధి లేదండి. మన పిఠాపురానికి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అన్నది ఏం లేదండి. ఒక రోడ్లు గానీ, ఒక జాబులు గానీ, ఒక ఏదన్నా గారు మొత్తం నేను అభివృద్ధి చేస్తాను ఇక్కడ అంటున్నా. ఇప్పుడు అభివృద్ధి అన్నది ఏమీ లేదండి, అసలు ఏం లేదు. మీరు పిఠాపురం నుంచి సామలకోట వెళ్ళినా, పిఠాపురం నుంచి ఉప్పాడు వెళ్ళినా, ఏ పక్క చూసినా మీకు అభివృద్ధి ఎక్కడ ఏమి కనపడుతుంది, ఏమి లేదండి అభివృద్ధి అన్నది. వంగగీత గారికి ఏమి ఏరంటారు అసలు? వంగగీత గారికి సరిపడవని పక్కాగా ఇంకా జనసేన గ్యారెంటీ. 2009లో ఎక్కిన తర్వాత నియోజకవర్గం తిరగాలి కదండి, తిరగాల వద్దా? 10 సంవత్సరాలు కాపాడగానే ఇవాళ టికెట్ ఇచ్చారని వచ్చి పిఠాపురం తిరిగితే అయిపోతారని నాకు తెలియగలుగుతున్నాను. అలా నేను అయిపోతాను, అదే డబ్బు లేదు, నేను తిరిగి నాకు టికెట్ అయితే నేను అయిపోతాను, అంతే కదా. ఇప్పుడు ఓటు ఎంత వాల్యూ ఉందో తెలుసా? 10 సంవత్సరాలు మెజారిటీ గట్టి కొడుతున్నారంటారు. పక్కాగా తథ్యం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతుంది తథ్యం, అందులో ఏ డౌట్ లేదు. వైసీపీ డబ్బులు కొమ్మరి చేస్తుంది ఇక్కడ. ఏ ఇస్తారండి, అన్ని ఉత్తియండి, వాళ్ళకి ఖర్చు పెట్టరండి. పక్కగా పవన్ కళ్యాణ్ నెక్కుతాడు, ఏది అలా పుకారు అంతే. పవన్ కళ్యాణ్ పక్కగా నెక్కుతాడు ఇక్కడ, ఏమాళ్ళు ఖర్చు పెట్టరు డబ్బులు అస్సలు. 100కు 100 నెక్కుతాడు. మీ విలేజ్ వ్యాపారం చేస్తాను, ప్రతి ఓడిని అడుగుతాము. ఇంకా అందుకని మేమేం చెప్పం, విలేజ్ పచ్చడి వ్యాపారం చేస్తాము. మీకు ఆల్మోస్ట్ టచ్ ఉంటుంది, ఎవడు అడుగుతాం బాబాయ్ ఎవరికెత్తా ఓటు అంటే, ఎవరికెత్తారు పవన్ కళ్యాణ్కి వేస్తాం. మీ ఓటు ఎవరికి? మా ఓటు జనసేన. గ్లాస్ గ్లాస్ మా ఓటింగ్ మళ్ళీ చెప్పేయండి, లేటు మేము ఏంటి ఎంపీ ఇక్కడ ఎవరు నిలబడుతున్నారు? ఉదయ శ్రీనివాస్ గారికి వేస్తాం. శెట్టి సూర్యులు ఇప్పటిదాకా 2-3 సార్లు వచ్చి ఎలసలో నిలబడితే ఎంపీ అయిపోతారండి, నా తెలియదు. 6 నెలలకు ఒకసారి వస్తారు, కాపాడతారు. అతను మంచి ఇస్తే 3 సార్లు ఓడిపోడు పాపం అనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ వెయ్యం ఓటు, ఓన్లీ జనసేనకే వేస్తాను 2 ఓట్లు. మరి ఉదయ్ గారి గురించి తెలుసా? ఆయన మంచి వ్యక్తా కాదా ఏంటి? పడ్డాడు సామాన్యుడు 10 లక్షలతో టీ టైం పెట్టి సంస్థ పెడతామంటే మాటలు కాదు, ఈ రోజులకు కాదంటారా. నేను 3 లక్షలతో వ్యాపారం దిగాను, అలాగే లేపుకుంటున్నా, అలాగే చేస్తున్నాం. కష్టపడ్డాడు, సక్సెస్ అయ్యాడు. ఎంతో మందికి ఉపాధి ఇచ్చారు, మాటలు కాదండి. వస్తే మంచి చేస్తాడా మరి ఎంపీగా? మీలాంటి యువకులకి చేస్తాడు, ఎంత చేయడండి. ఇవాళ ఎక్కడ చూసినా అన్ని టీ టైంలే. ఒక పక్కన ఎవరి దగ్గర డబ్బులు ఉంటే టీ టైం పెట్టుకుంటున్నాడు. ఆ ఉపాధి ఇచ్చిన గురించి టీ టైం పెట్టుకున్నా, లేదా పెట్టుకుంటారు అతను. అది గుర్తు పెట్టుకుని ప్రతి ఊరు కూడా పక్కగా నెగ్గుతాయి 2 సీట్లు ఎంపీ. ఇక్కడ పిఠాపురం పక్కగా నెగ్గుతాయి, అందులో ఏ డౌట్ లేదు. పిఠాపురంలో ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్? ఎలక్షన్స్ ఏముందండి, ఇంకా 1 సైడ్ అయిపోద్దండి. పవన్ కళ్యాణ్ గారు అవుతారండి. ఒక సీఎం రేంజ్ లో ఉన్న అతను మన పిఠాపురం ఎంచుకుని మన పిఠాపురం పెట్టి సీటు పెట్టాడంటే మనం ఏ చెప్పామంటే మనకి విలువ లేదండి. ఇంకా కంపల్సరీ గెలిపించుకోవాలి, గెలిపించుకుంటే మన పిఠాపురంలో అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి అనేది ఏం చేయలేదు ఇప్పుడు దాకా. డబ్బులు పంచి పెడుతున్నాం, ఏదో పథకాలు ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, మరి ఇప్పుడు దాకా గుర్తు రాలేదంటారా? ఇక్కడ చాలా మంది ఎవరికి గుర్తు రాలేదండి ఈ టెంపుల్స్ కూడా. ఏం లేదండి, ఏ అభివృద్ధి లేదు. గుళ్ళో డబ్బులు మామూలుగా పెద్దలు పంచి పెడుతున్నారు, సచివాలయాలు తాకట్లు పెడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ సంపద సృష్టించి పెట్టాలి.
సంపద లేకుండా అప్పు తెచ్చి పెడుతుంటేనే మన రాష్ట్రం అంతా అలా బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తారండి ఈ రకంగా ఉంటే. అలా ఉండకూడదు, మన రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పడుతున్నారు ఈసారి గట్టిగా వేస్తారంటారా? కంపల్సరీగా వేయాలండి, వేయకపోతే ఇంకేం దానికి అర్థం లేదు, వేస్తాం కంపల్సరీగా. ఎంత మెజారిటీ గెలుస్తున్నారు? 1,00,000 ఓట్లు మెజార్టీ వస్తుంది కంపల్సరీగానే. మరి అవతల వాళ్ళు కూడా లక్షలు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు వైసీపీ. లక్ష కదండి, ఎంత ఖర్చు పెట్టిన సరే జనం ఫిక్స్ అయిపోయి ఉన్నారండి. గుండెలో నాటేసి ఉంది ప్రతి ఒక్కరు కూడా, ఇది కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. చాలా బాగుంటుంది. చేస్తారా? మంచి చేస్తారా ఆయన నమ్మకం ఉందా? మంచి చేస్తారు నమ్మకం ఉందండి. మంచి ఆయనకి ఏదంటే బోల్ డబ్బు ఉంది, ఆయనకి లగ్జరీలే వదిలేసేసి మన కోసం వచ్చాడు ఆయన. వెళ్ళేటప్పుడు మనం ఆయన కాపాడుకోకపోతే ఇంకా మనకి ఇల్లు ఏముంటది? అది మన గుండెలో పెట్టుకుని మనం ఈ షిఫ్ట్ మనం చూసామనుకోండి, మనకి కూడా అర్థమైపోతుంది కదా. అది స్టార్టింగ్ పిఠాపురం నియోజకవర్గం నెంబర్ 1 అభివృద్ధి చేసి దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో చేస్తారని చెప్పేసి ఆయన నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆ నిరూపించుకోవడం మన ఓటు ద్వారా వేసి మనం ఏం చేసుకోవాలన్నమాట. కాకపోతే ఎంపీగా ఇక్కడ ఉదయ్ గారు నిలబడుతున్నారు జనసేన నుంచి, ఎలా ఉంటది అంటారు ఆయనకి? ఉదయ్ గారు అయిపోతారండి, ఆయన అయిపోతారు. ఆయన మనసు తీరు ఆయన కూడా లగ్జరీ అయిపోయి ఏంటంటే మన కోసమే పవన్ కళ్యాణ్ గారు ఆయన కలిపి వదిలేసుకుని ఆ వ్యాపారాన్ని వదిలేసి మన జిల్లా మనం ఇది బాగోవాలని కదా వస్తా. మన రాష్ట్రం కూడా అట్టడిగిపోయి శుభ్రంగా ఎక్కడెక్కడ అప్పులు పోలైపోయి ప్రజలు పంచిపెట్టేది మన సొమ్మే. మన కరెంటు బిల్లులు పన్నులు ఆ రూపంలో మన దగ్గర తీసేసుకుని మళ్ళీ అయ్యే పెడుతున్నారు. ఇంకా అది లేకుండా రేపు పిల్లలకి భవిష్యత్తు అనేది లేదు. చదువుకున్న కూరలు ఉద్యోగాలు లేక ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలా. ఇవన్నీ కావాలని పవన్ కళ్యాణ్ గారు ఇదంతా చేస్తున్నారు. కంపల్సరీగా వస్తారండి పవన్ కళ్యాణ్ గారు. గుర్తు గ్లాస్ గుర్తు 2 ఓట్ల 2 ఇద్దరికి వేస్తారు.